పరిమళాలు విరజిమ్మే మల్లెలు తావిని ఆఘ్రానించలేవు. కాయల భారాన్ని మోసే చెట్లు రుచుల్ని ఆస్వాదించలేవు. వీణ తీగలు తన ధ్వని తరంగాల మాధుర్యాన్ని వినలేవు. జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు తమ విశిష్టతను గుర్తించలేవు. మామిడి పండు పరిమళమే కాదు, రుచి కూడా మధురం. మంచి మనిషి చేతలే కాదు, నడవడి కూడా ఆకర్షణీయం. బాలల చిలిపి చేష్టలే కాదు, అల్లరి కూడా ఆనందమయం. వృద్ధుల అనుభవమే కాదు, మాటలు కూడా ఆచరణీయం. చీకటిని నెట్టి వెలుతురుతో స్వారీ చేసే సూర్యుడు, అలసి సాయంత్రం దానికే వంగి సలాం చేసేను. డబ్బు పాదాల క్రింద నలిగేటి చిరుగుల పేదోడు, జెండాలా తలెత్తుకొని ఎప్పుడు రెపరెపలాడేను. అల వచ్చి తుడిచేయక ముందే అమ్మ పాదముద్రల్ని ముద్దాడు. కల చెదిరిపోకముందే లక్ష్యాన్ని పట్టుదలతో పోరి సాధించు. ఖరీదు తక్కువైనా మట్టి కుండ నీరు ఎండదూప తీరుస్తుంది. కలుపు చీడ తొలగించి రక్షణ కల్పిస్తే మొక్క చెట్టై నీడిస్తుంది. విరబూసిన అక్షరాలన్నీ చరిత్ర వాసనలు వెదజల్లని. బాట ప్రక్కనున్న చెట్లన్నీ అశోకుని పాఠాలు చెప్పని. రాలిన చినుకులన్నీ పంటల పొలాలై చిందులేయని. ముగ్గులోని రంగులన్నీ వాకిలితో ముచ్చటలాడని. కష్టం చెమటను చూసిన కళ్ళు కన్నీళ్ళే కారుస్తాయి. నష్టం వచ్చినప్పుడే డబ్బు రెక్కల్లోని శక్తి తెలుస్తుంది. ఇష్టంతో చేసిన పని ఎప్పుడూ తృప్తినే అందిస్తుంది. అదృష్టం కంటే శ్రమ ఫలితమే ఆనందం కలిగిస్తుంది. పచ్చని చెట్టు నీడ నెగరేసుకుపోయిన శిశిరం, కుక్కరోకోను నొక్కేసిన అలారం గడియారం, తలచినంతనే మదిని స్పర్శించిన స్నేహబంధం, ధైర్యం శక్తినిచ్చి నిలబెట్టిన బాపు రాసిన ఉత్తరం. జీవితాన్ని నిలబెట్టినట్టి ఆత్మవిశ్వాసమే నందనం. జెండా నెగరేసే అంగవైకల్య ధీరత్వమే సుందరం. మాతృభూమి పంచిపెట్టే మట్టి గంధమే మధురం. క్షణభంగుర జీవితాన స్నేహబంధమే సుమధురం. వేగం వెంటపడి నిండు జీవితాల్ని అమావాస్య చేయకండి. బ్రతుకును బలిగొని కుటుంబాలను కూల్చే
కల్తీని ఆపండి. చేతుల్లో గన్నులతో నిండు ప్రాణాల్లో గుణపాలు దించకండి. పచ్చని వృక్షాల క్రింద తోటాలతో రుద్రాభిషేకాన్ని మానండి. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.